హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్గా నేతి బొబ్బట్లని ఎలా చేయాలో చూపించబోతున్నాను. బొబ్బట్లు ఉగాది పండుగకే కాదు, ప్రతి శుభకార్యానికి చేస్తుంటాము. మీరు ఎప్పుడు చేసినా కమ్మటి రుచితో బాగా పొంగుతూ రావడానికి సరైన విధానాన్ని, కొలతలను ఈ వీడియోలో చూడొచ్చు. మీరు మొదటిసారి చేసినా చక్కగా చేయగలరు. మరి ఈ మృదువైన కమ్మని నేతి బొబ్బట్లని ఎలా చేయాలో చూద్దాము. ముందుగా దీనికోసం పిండిని నానబెట్టుకుందాము. పిండి నానబెట్టడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. అందులోకి 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు మైదా పిండిని తీసుకోండి. ఇక్కడ మీరు ఇంట్లో ఉండే ఏ బౌల్నైనా తీసుకోవచ్చు, లేదా కప్పు అయినా తీసుకోవచ్చు. అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా అదే కప్పుతో కొలుచుకున్నారంటే పర్ఫెక్ట్ రెసిపీ వస్తుంది. ఇక్కడ నేను 1 కప్పు గోధుమ పిండిని, 1/2 కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా కరిగించిన నెయ్యిని కూడా వేసుకోండి. ఇప్పుడు పిండిని ఒకసారి కలిపేసి ఇందులోకి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. చపాతీ ముద్ద కంటే కూడా సాఫ్ట్గా ఉండాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా నెయ్యిని అప్లై చేసి పిండిని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. 1/2 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యిని వేసుకొని స్ప్రెడ్ చేసుకొని గంట పాటు పక్కన వదిలేయండి. నానబెట్టే టైం లేదు, త్వరగా చేసుకోవాలి అనుకుంటే గనక అట్లీస్ట్ ఒక 15 నిమిషాల పాటైనా పిండిని నానబెట్టుకోండి. పిండి ఎంత ఎక్కువసేపు నానితే బొబ్బట్లు అంత సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం పూర్ణాన్ని రెడీ చేసుకుందాము. ఒక బౌల్లోకి 1 కప్పు దాకా శనగపప్పును తీసుకొని నీళ్లు పోసేసి బాగా కడిగి 2 కప్పుల దాకా నీళ్లను పోసుకొని 1 గంట పాటు నానబెట్టుకోండి. గంట పాటు పప్పుని నానబెట్టుకున్న తర్వాత ఈ నానబెట్టుకున్న పప్పుని నీళ్లతో సహా కుక్కర్లోకి వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టి 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. పప్పు అనేది ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత పప్పుని ఒక స్ట్రెయినర్లోకి వంచేసేయండి. ఇందులో ఉండే ఎక్స్ట్రా నీళ్ళన్నింటినీ అస్సలు ఉంచకండి, మొత్తం కూడా వంచేసేయండి. ఈ వాటర్ని వేస్ట్గా పడేయకుండా రసంలోకి కానీ పప్పుచారులోకి కానీ వాడుకోవచ్చు. పూర్తిగా నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత ఈ పప్పుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఉడకబెట్టుకున్న పచ్చిశనగపప్పును వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పుని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ మీద గిన్నెను పెట్టుకోండి. గిన్నెలో మనం ఏ కప్పుతో అయితే అన్నీ కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా బెల్లాన్ని తీసుకోవాలి. ఇక్కడ మీరు యూజ్ చేసే బెల్లం అనేది ఉప్పు బెల్లం కాకుండా మెత్తటి బెల్లం, ఎర్ర బెల్లాన్ని తీసుకోండి. అప్పుడే బొబ్బట్లు అనేవి టేస్ట్ బాగుంటాయి. బెల్లం వేసుకున్న తర్వాత ఇందులోనే మనం గ్రైండ్ చేసుకున్న పప్పుని కూడా వేసేసేయండి. అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా పచ్చి కొబ్బరి తురుముని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కలుపుతూ ఈ బెల్లం మొత్తం కరిగిపోయి దగ్గరికి ఉండకట్టే విధంగా వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ఇది కొద్దిగా పల్చగా అవుతుంది. మీరు లో ఫ్లేమ్లో కుక్ చేస్తున్న కొద్దీ దగ్గరికి అయిపోతుంది. ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో గరిటెతో కలుపుతూ ఉంటే ఇలా కొంచెం గట్టిపడి దగ్గరికి అయిపోతుంది. ఇలా స్టఫింగ్ అనేది ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే స్టవ్ ఆపేసేయండి. చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టిపడుతుందన్నమాట. స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెను పక్కకు దించేసి పల్చగా స్ప్రెడ్ చేసి పక్కకు వదిలేసేయండి. ఇలా కంప్లీట్గా చల్లారిపోయాక పూర్ణం అనేది గట్టిపడిపోతుంది. ఇప్పుడు మీకు నచ్చిన సైజులో ఉండలుగా చుట్టేసుకోండి. ఇలా ఉండలుగా చుట్టేసుకొని పైన మూతను పెట్టి పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు మనం పిండిని చూద్దాము. ఈ పిండిని మరొక 2 నిమిషాల పాటు బాగా నీట్ చేయండి. ఇలా 2-3 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిలో నుంచి కొంచెంగా పిండిని తీసుకుంటూ బొబ్బట్లుగా ఒత్తుకోవాలి. పిండిని కాస్త తీసుకున్న తర్వాత మిగిలిన పిండిని డ్రై అయిపోకుండా మూత పెట్టి కవర్ చేయడం మర్చిపోవద్దు.
బొబ్బట్లు ఒత్తుకోవడానికి నేను ఇక్కడ బటర్ పేపర్ని వాడుతున్నాను. మీరు ఆయిల్ కవర్ని కానీ అరటాకుని కానీ లేదా మిల్క్ ప్యాకెట్ని కానీ యూస్ చేయవచ్చు. సెంటర్లోకి మనం తయారు చేసుకున్న పూర్ణాన్ని పెట్టేసి పిండితో పూర్ణాన్ని పూర్తిగా కవర్ చేసేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కంప్లీట్గా కవర్ చేసుకొని చేతికి నేతిని అప్లై చేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి, బొబ్బట్టు అనేది మరీ పల్చగా ఉండకూడదు, మందంగా ఉండకూడదు. ఇలా మీడియం థిక్నెస్గా ఉంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న బొబ్బట్టును పెనం మీద వేసి రెండు వైపులా నేతితో కాల్చుకోండి. బొబ్బట్టుని మీడియం ఫ్లేమ్లో కాలిస్తేనే ఈవెన్గా అన్ని వైపులా చక్కగా కాలుతుంది. చూడండి, బొబ్బట్టు ఎంత చక్కగా పొంగుతుందో. ఇలా ఈవెన్గా కాలిన తర్వాత ఈ బొబ్బట్టును ప్లేట్లోకి తీసుకోండి. ఇలా పిండిని కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని సెంటర్లోకి మనం తయారు చేసుకున్న పూర్ణాన్ని పెట్టేసి పిండితో పూర్ణాన్ని పూర్తిగా కవర్ చేసేయండి. పూర్ణం అనేది బయటకు రాకుండా ఇలా కవర్ చేసి తీసుకున్న తర్వాత ఇలా కొంచెం స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు దీనిపైన బటర్ పేపర్ని పెట్టి ఇలా రోల్ చేస్తూ రౌండ్ షేప్ వచ్చేలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి, పైన ఉన్న బటర్ పేపర్ తీసి చూస్తే బొబ్బట్టు అనేది ఇలా పలుచగా ఉండాలి. బొబ్బట్టు చేసిన తర్వాత చేత్తో పెనం మీద వేయడం కష్టం అనిపిస్తే డైరెక్ట్గా బటర్ పేపర్ని కానీ అరటాకుని కానీ పెనం మీద వేసి స్లోగా తీస్తే గనుక సపరేట్ అయిపోతుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి బొబ్బట్లని ఈవెన్గా రెండు వైపులా నేతితో కాల్చుకొని పక్కకు తీసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా మన ట్రెడిషనల్ నేతి బొబ్బట్లని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ ఉగాదికి ఈ బొబ్బట్లని ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చూసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.